ఓం నమో వెంకటేశాయ. ఇక ఈ రోజు దర్శనం వివరాలు కూడా తెలియజేస్తాను. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు గురువారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 7 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 7 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉన్నదండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అలాగే ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు కాబట్టి ఈరోజు దర్శనం త్వరగా చేసుకునే అవకాశం ఉన్నదండి. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఈరోజు 27వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ 26వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. ఈరోజు ఉదయం 2 గంటలకు ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అలాగే శ్రీవారి మింటతారులో కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని 62,323 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 20,460 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 2,82,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 7 నుంచి 9 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 గంటల నుంచి 3 గంటల సమయంలో దర్శనమైనదండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక మన వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్.